మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో జిమ్ బాట పడుతున్నారు నేటి యువత. కొంతమంది యువకులైతే ఫేవరెట్ హీరోలా కండలు పెంచేయాలని రోజు గంటల తరబడి వర్కౌట్లు చేసేస్తుంటారు. విశాఖకు చెందిన ఆ యువకుడు అంతే. లాక్డౌన్ సమయంలో చూసిన యూట్యూబ్ వీడియోల స్ఫూర్తితో జిమ్లో కసరత్తులు మొదలుపెట్టాడు. అనుకోకుండా ఐసీఎన్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లి పాల్గొన్న తొలిసారే విజేతగా అవతరించాడు. తండ్రే నా ఫేవరెట్ హీరో అంటున్న విశాఖ యువకుడి విజయగాథే ఇది. లాక్డౌన్ చాలా మందికి నష్టం కలిగించినా మేలే చేసిందంటాడు ఈ యువకుడు. ఆ సమయంలో ఏర్పడిన కొత్త అభిరుచులని జీవిత లక్ష్యాలుగా చేసుకుని ముందుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా దాదాపు 200 మందిని ఓడించి పాల్గొన్న తొలిసారే ఐసీఎన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఈ టైటిల్ వెనుక 4 ఏళ్ల కృషి, కొందరు మిత్రుల సహకారం దాగుందని అంటున్నాడు. ఐసీఎన్ పోటీలో మిస్టర్ ఇండియా టైటిల్ సాధించిన ఈ యువకుడి పేరు పవన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతడు విశాఖ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో యూట్యూబ్ లో జిమ్ వర్కౌట్లు, బాడీ బిల్డింగ్ వీడియోలు చూస్తూ ఉండేవాడు. అలా యూట్యూబర్లతో పరిచయాన్ని పెంచుకొని జిమ్ లో సాధన చేయడం మొదలుపెట్టాడు. కండలు తిరిగిన శరీరాన్ని సాధించేందుకు జిమ్ లో తీవ్ర కసరత్తులు చేశాడు పవన్. తర్వాత కొందరు బాడీ బిల్డర్ల సూచనలతో ఐసీఎన్ పోటీలకు సన్నద్ధమయ్యాడు. యూట్యూబర్లు కౌశిక్ లీ, ఆనంద్లు ఆర్థికంగా సహకరించడం వల్లే గోవాలో జరిగిన ఐసీఎన్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లగలిగానని అంటున్నాడు. తండ్రిని చూసి చిన్నప్పుడే బాడీ బిల్డింగ్ పై ఆసక్తి కలిగిందంటున్నాడు పవన్. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మొదట్లో ధైర్యం చేయలేకపోయానని, యూట్యూబ్ ద్వారా పరిచయమైన కొందరు మిత్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేశానని చెబుతున్నాడు. తన కల నెరవేర్చేందుకు తల్లిదండ్రులు శక్తిమేర సహకరించారని అంటున్నాడు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. అంటే స్టార్టింగ్ ఏమి ప్లాన్ గట్రా ఏం చేసుకోలేదు సార్. జస్ట్ బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ మా ఫాదర్ని చూసి, సో నాకు కూడా ఫాదర్ బట్టి ఆ ఇంట్రెస్ట్ అది అలా వచ్చింది. సో మెల్లిగా ఒక 1.5 year తర్వాత నాకు ఈ ఐసీఎన్ ఇలాగ న్యాచురల్ కాంపిటీషన్ అవుతుందని కొన్ని వీడియోస్ అవి చూడడం తెలిసింది. సో ఇంకా ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి లాస్ట్ 1 yearగా దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. గోవాలో ఐసీఎన్ ఛాంపియన్షిప్ పోటీల్లో వ్యక్తిగత పతకాలతో పాటు ఓవరాల్ మిస్టర్ ఇండియా టైటిల్ ను సొంతం చేసుకున్నాడు పవన్. ఈ విజయంతో ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలోనూ పాల్గొనే అవకాశం సంపాదించాడు. సుమారు 200 మంది పోటీదారులను నిలువరించి ఈ టైటిల్ ఎలా సొంతమైందో వివరిస్తున్నాడు. డిసెంబర్లో గోవా కాంపిటీషన్ అవుతుంది, సూపర్ షో. దాంట్లో పార్టిసిపేట్ చేశాను. 3 categories లో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ది క్లాసిక్ ఫిజిక్, దాంట్లో సెకండ్ వచ్చింది ఆ రోజు. సెకండ్ డే రోజు మెన్స్ ఫిట్నెస్ మోడల్, దాంట్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యాను. అంటే లైనప్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్క లైనప్కి ఒక గోల్డ్ మెడల్ వస్తుంది. సో అలాగా వచ్చిన ప్రతి గోల్డ్ మెంబర్స్కి కలిపేసి లాస్ట్ ఓవరాల్ ఛాంపియన్షిప్ పెడతారు. అయితే దాంట్లో 17 members గోల్డ్లోని నేను విన్ అయ్యాను. మళ్ళీ దాంట్లో ఓవరాల్ మిస్టర్ ఇండియా టైటిల్ వచ్చింది దాంట్లో. సో నాకు హ్యామర్, ప్రో కార్డ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. క్యాష్ ప్రైజ్ 30,000 ఇచ్చారు. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే యూట్యూబ్ వీడియోల సాయంతో ఐసీఎన్ పోటీలకు సన్నద్ధం అయ్యానని చెబుతున్నాడు పవన్. ఓ మాదిరి ప్రదర్శన చేసినా గొప్పే అనుకున్న తనకు ఊహించని విధంగా టైటిల్ దక్కిందని అంటున్నాడు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో అంతర్జాతీయ వేదికలపైన సత్తా చాటగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫస్ట్ కాంపిటీషన్ లోనే ఎంత పెద్ద అచీవ్మెంట్ చేస్తానని చేసి అసలు అనుకోలేదు. నేను అట్లీస్ట్ ఒక బ్రాంజ్, 4th ప్లేసింగ్ అలాగొచ్చినా చాలు, అది జస్ట్ ఇన్స్టాలో ఇలా యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నాను. తీరా చూస్తే నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద అచీవ్మెంట్ వచ్చింది. బాడీ బిల్డింగ్ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ సార్. సో దాన్ని బట్టి ఏదైనా స్పాన్సర్షిప్స్ ఏమైనా ఉంటే ఇంకా హయ్యర్ కి వెళ్ళాలని నాకు డ్రీమ్ అయితే ఉంది. ఐసీఎన్ లో ఒలింపిక్స్ కూడా ఉంది, ఆస్ట్రేలియాలో అవుతుంది, కానీ చాలా బడ్జెట్ అవుతుంది దానికి. ఆరిలోవలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తమ కుమారుడు జాతీయ స్థాయిలో విజేతగా నిలవడం గర్వంగా ఉందంటున్నారు పవన్ తల్లి. క్రీడా సంస్థలు, స్పాన్సర్లు చేయూతనిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెస్తాడని నమ్మకంగా చెబుతున్నారు.
మేమైతే అంత ఉన్నవాళ్ళం కాదు. మాకున్న పరిస్థితిని బట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటూ పాపం మా అబ్బాయి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకంట పాపం తను ఓన్గా జిమ్లో జాయిన్ అయ్యాడండి. తను ఓన్గా పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో సపోర్ట్ తీసుకొని గోవా వెళ్ళి నేను ఎలాగైనా సరే ఇలాగ మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక్క ఫోన్ చేసి చెప్పాడు. అమ్మా నేను విన్ అయ్యాను. చాలా సంతోషం అనిపించిందండి. మేమున్న పొజిషన్ బట్టి మేము అసలు ఊహించలేదు తను ఎంత మంచి పేరు తెచ్చుకుంటాడు, విన్ అవుతాడని అసలు మేము ఊహించలేదు సార్. ఇంకా తనకైతే మాత్రం అదర్స్ ఇంకా పై దేశాలకు వెళ్ళి మంచి మన ఇండియాకి మంచి పేరు తేవాలని అయితే ఉంది సార్ అబ్బాయికి. ప్రభుత్వం తరపు నుంచి మా అబ్బాయికి ఏ హెల్ప్ చేసినా సరే ఇంకా మంచి పేరు తెస్తాడని మాకైతే 100% నమ్మకం ఉందండి. సరదాగా మొదలుపెట్టిన అభిరుచిని సీరియస్ గా సాధన చేసి ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మెరిశాడు పవన్. అంతర్జాతీయంగానూ మరిన్ని టైటిల్స్ సాధించాలని కోరుకుంటున్నాడు. ఎప్పటికైనా రక్షణ రంగంలో ఉన్నతాధికారిగా ఎదగాలనేదే తన ఆశయమని చెబుతున్నాడు.